డాక్టర్ గారు, నా వయసు 45 సంవత్సరాలు. నాకు గత 5 సంవత్సరాలుగా డయాబెటీస్ ఉంది. నేను జిమ్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ జిమ్ చేస్తే ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా జిమ్కి వెళ్ళి తప్పకుండా జిమ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అసలు ఎంత ఉన్నాయి అనేది మనం జిమ్ చేయబోయే ముందు చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలి? జిమ్ చేసినప్పుడు సర్వసాధారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు. ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే బ్లడ్ షుగర్ లెవెల్స్ జిమ్ తర్వాత పెరగడం అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి మేము యూజువల్గా చెప్పేది ఏంటంటే జిమ్ చేయబోయే ముందు ముఖ్యంగా ఇన్సులిన్ కానీ సల్ఫనైల్ యూరియాస్ లాంటివి కనుక వాడుతున్నట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవాలి. యూజువల్గా 90 కన్నా ఎక్కువగా ఉండేట్టు చూసుకుంటే మంచిది. లేకపోతే ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతే సమస్య అవుతుంది. అలానే ఒక హెల్దీ కార్బోహైడ్రేట్ డైట్ అనేది కొంచెం తీసుకుని వెళ్ళినట్లయితే, ఉదాహరణకి హాఫ్ ఏ బనానా కానీ ఒక హాఫ్ అన్ యాపిల్ కానీ తీసుకుని వెళ్ళినట్లయితే కనుక మనకి లో బ్లడ్ షుగర్ లెవెల్స్ కాకుండా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలానే జిమ్ అనేది ఒక గంట సేపు చేస్తే పర్లేదు. అలా కాకుండా ఎక్కువసేపు కనుక చేస్తున్నట్లయితే మీరు చేయాల్సింది ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఈ మ్యారథాన్ ట్రైనింగ్ ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది. ఇక జిమ్లో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే యూజువల్గా మేము చెప్పేది ఏంటంటే సరైనటువంటి షూస్ వేసుకోవాలి. సరైనటువంటి షూస్ ఎందుకు వేసుకోవాలి? కాళ్ళకు పుళ్ళు పడకుండా ఉండటం కోసం. ఈ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అని కనుక మనం చెప్పుకోవాల్సి వచ్చినట్లయితే మీరు కాంబినేషన్ ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అండ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? వెయిట్స్ ఉదాహరణ చెప్పుకోవాలంటే. అలానే ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? థ్రెడ్మిల్ లాంటివి అనమాట. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ చేసినట్లయితే కనుక మీ శరీరానికి, మీ గుండెకి, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్కి, మీ మజిల్ బిల్డింగ్కి అన్నిటికీ మంచిది. అలానే నేను చెప్పేది ఏంటంటే కేవలం ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే థ్రెడ్మిల్ మాత్రమే చేయొద్దు. ఎందుకంటే ఈ యొక్క మజిల్ కనుక బిల్డప్ చేసినట్లయితే కనుక పోస్చర్కి, అలానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి కూడా దోహదపడుతుంది. కాబట్టి 2 రకాలైనటువంటి ఎక్సర్సైజ్ కూడా చేయమని చెప్తూ ఉంటాం. కాబట్టి చిన్నపాటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే తప్పకుండా మీరు జిమ్ చేసుకోవచ్చు. అలానే మీ యొక్క ఆరోగ్యాన్ని, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు.